హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఫ్రెండ్స్. మరోసారి కొత్త వ్లాగ్తో అయితే వచ్చేసినాం. ఈరోజు మనం ఫ్లైట్ జర్నీని అయితే చేయబోతున్నాం అనమాట. అది ఢిల్లీకి అనమాట. ఫ్లైట్ వ్లాగ్ అంటున్నాడు, ట్రైన్లో చూపిస్తున్నారు ఎలా అనుకుంటున్నారు. ఆగండి, మనం వచ్చేసి మన ఫ్లైట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అయితే బుక్ చేసుకున్నాము. నేను తిరుపతి నుంచి అయితే ట్రావెల్ చేస్తున్నాను. అందువల్ల తిరుపతి నుంచి హైదరాబాద్కి వందే భారత్ అయితే బుక్ చేసుకున్నాను. అది అర్జెన్సీగా అప్పటికప్పుడు వన్ డే ముందుగా అయితే బుక్ చేసుకున్నాను, తత్కాల్లో అనమాట. నార్మల్ రోజుల్లో అయితే వచ్చేసి మనకి సీసీకి వచ్చి 1625 పడుతుంది తిరుపతి నుంచి సికింద్రాబాద్కి వందే భారత్. ఈ ట్రైన్ వచ్చేసి డైలీ మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకి తిరుపతిలో బయలుదేరి రాత్రి 11:30కి అయితే సికింద్రాబాద్లో అయితే చేరుతుంది అనమాట. నా ఫ్లైట్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clockకి హైదరాబాద్ నుంచి. అందువల్ల నాకు వేరే దారి లేక ఈ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను. ఆల్రెడీ ఫుడ్ కూడా బుక్ చేసుకున్నాను. ఆల్రెడీ మాటల్లోనే గుంటూరు అయితే వచ్చేసింది. నెక్స్ట్ స్టేషన్ అయితే గుంటూరు రాబోతుంది. వెనకాల డిస్ప్లే అయితే ఫుడ్తో బుక్ చేసుకున్నాను కాబట్టి నాకు 1850 దాకా అయితే పడింది. ఇంతలోనే మన సికింద్రాబాద్ అయితే వచ్చేసింది. కరెక్ట్గా 11 గంటల 30 నిమిషాలకి అయితే వచ్చేసింది. కొన్నిసార్లు లేట్ అయితే అవుతుంది అనమాట. నాకైతే నా టైం బాగుంది, భిన్న అయితే జరిపింది. ఇక్కడ నుంచి నైట్ ఎయిర్పోర్ట్ క్యాబ్లు అడిగితే ఎక్కువ చూపిస్తుంది. ఓలా ఓవర్లో కానీ 1200 1000 అటు చూపిస్తుంది. ప్రతిరోజు నైట్ ఇక్కడ బస్సు ఉండేది. కరెక్ట్గా 12 o'clock ఏసీ బస్సు అయితే బయలుదేరుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి 350 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. అటువంటి బస్సు నైట్ కాబట్టి ఖాళీగా ఉంది. ఇంతలోనే మాటల్లోనే ఒక ½ hour జర్నీలో మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. నైట్ అయితే చూడండి, లైటింగ్ కలకలాడుతుంది, దగదగలాడుతుంది. నైట్ టైం ఎక్కువ రష్, ఎందుకంటే ఎక్కువ మనకి ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళు ఎక్కువ నైట్ ట్రావెల్ చేస్తారనమాట. వెళ్ళి మనకి ఫ్లైట్స్ ఉంటాయి కాబట్టి. అందువల్ల నైట్లో కొద్దిగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది రష్. ఈరోజు వచ్చి ఆదివారం అనమాట. నేను తిరుపతిలో శనివారం నిన్న బయలుదేరినాను. చెక్ ఇన్ అయిపోయి లోపలికి అయితే వచ్చేసినాను. లోపలంతా చూడండి బాగా మారిపోయింది. టెర్మినల్ కూడా చాలా బాగుంది. అలా ఎయిర్పోర్ట్లో కొంచెం రిలాక్స్ అయినాను. మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ 7 o'clock నా లోపలికి అయితే ఫ్లైట్ అయితే ఎక్కేసినాను. ఇంతకీ నేను బుక్ చేసుకున్న ఫ్లైట్ ఏరా అంటారా, విస్తారా ఫ్లైట్ అనమాట. నాకు ఎంత పడింది అంటే ఇది నాకు 5600 చిల్లర అయితే పడింది. నేను ఒక 3-4 days ముందే బుక్ చేసుకున్నాను కాబట్టి ఎక్కువ అయితే పడింది అనమాట. లోపలికి వచ్చేసి విండో సీట్ అయితే బుక్ చేసుకున్నాను. విండోలో అయితే కూర్చున్నాను. విండో సీట్ కాడ నేను మా ఫ్రెండ్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. విండో సీట్ నా ఫ్రెండ్ కావాలన్నాడు, అందువల్ల వాడు కూర్చున్నాడు. నేను వచ్చేసి మిడిల్ సీట్లో అయితే కూర్చున్నాను. మాకు బ్యాగ్ అయితే వచ్చింది చూడండి. ఇంతకీ నేను ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాను అంటే నా అఫీషియల్ పని మీద, పర్సనల్ వర్క్ మీద అయితే వెళ్తా ఉన్నాను నేను మా ఫ్రెండ్. అందువల్ల వచ్చేసి ఈ వ్లాగ్ అంతా క్లమ్జీగా ఉంటుంది అనమాట. ఇంతలోనే ఫ్లైట్ అయితే బయలుదేరింది. రన్వే పైన వచ్చేసి చూడండి టేక్ ఆఫ్కి రెడీ అయిపోయింది. రన్వే పై నుంచి మూవ్ అవుతా ఉంది. ఎగ్జాక్ట్ 7 o'clock అంటే 7 o'clock అయితే ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. విస్తారాలో మనకి ఫుడ్ కూడా పెడతారనమాట. విస్తారా ఎయిర్ ఇండియా ఫ్లైట్లో మనకి ఫ్రీగా అయితే ఇండియన్ ఫ్లైట్స్లో ఫ్రీ ఫుడ్ అయితే పెడతారు. చాలా బాగుంటుంది. అలా మాటల్లోనే గాల్లోకి అయితే ఎగిరిపోయింది చూడండి. నేను లెఫ్ట్ సైడ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. విస్తారాలో కానీ ఎయిర్ ఇండియాలో కానీ ఫ్రీ సీట్ ఆప్షన్ ఉంటుంది మనకి. మిగతా ఇండిగో, స్పైస్ జెట్ వీటిల్లో అంతా మనకి పెయిడ్ సీట్లు ఉంటాయి. మేఘాల్లో నుంచి అలా వెళ్తా ఉన్నాం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అనమాట. నాకు 2.5 గంట అయితే పడతా ఉంది టైము. అంటే 7 గంటలకు కాబట్టి 9:30 లోపల అయితే అది దిగచ్చు. చూడండి ఢిల్లీకి ల్యాండ్ అయిపోతూ ఉండదు. ఇప్పుడు 9:20 అవుతుంది. అంటే 9:30కి అంతా కరెక్ట్ టైంకే మనం రీచ్ అయిపోతున్నాము, ల్యాండింగ్ అయిపోతాం చూడండి. నేను ఢిల్లీలో మొత్తం 3 టెర్మినల్ ఉంటాయి. టెర్మినల్ T1, T2, T3 అనమాట. నేను T3లో దిగుతున్నాను. అంటే 3 పక్కనే ఉంటాయి అనుకొని. కొద్దిగా దూరంలో ఉంటుంది. ఒకదానికి 2-3 kilometers డిఫరెన్స్ అయితే ఉంటుంది. మొత్తానికి ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాను. అది టెర్మినల్ 3 అనమాట. చాలా బాగుంటుంది. ఇండియాలో అత్యంత బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది. ఫ్లైట్ మొత్తం ఖాళీ అయిపోయింది. నేను లాస్ట్లో వీడియో తీసుకుంటూ అయితే దిగుతా ఉన్నాను. చూడండి విస్తారా, ఇది 3+3 సీట్స్ అనమాట. మొత్తానికి బయట అయితే వచ్చేసినాను. వీళ్ళు నాకు బాయ్ సార్ అని చెప్పినారు, సేఫ్ జర్నీ అన్నారు. మళ్ళీ ఇంకోసారి మా ఫ్లైట్లో ట్రావెల్ చేయండి అన్నారు. తప్పకుండా చేస్తాను అలాగే అని చెప్పాను. వీళ్ళ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంటుంది విస్తారా వాళ్ళది. ఢిల్లీలో ఐకానిక్ ప్లేస్. మనం ఈ ప్లేస్ చూపించి ఒక ఫోటో పెట్టుకుంటే చాలు, ఎవరికైనా మనకు కొద్దిగా మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి వీళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయినాడని ఐడియా అయితే వస్తుంది అనమాట. మొత్తాన్ని విఎస్ క్యాబ్ మాట్లాడుకుని బయట అయితే వెళ్తున్నాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. త్వరలో మరొక మంచి వీడియోతో దీని కంటిన్యూషన్ వీడియోతో కలుస్తాం. అంతవరకు ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.